హలో అండి. అందరికీ నమస్తే. ఈరోజు వీడియోలో కథ తెలుసుకునే ముందు మీ అందరికీ ఒక చిన్న రిక్వెస్ట్. కథ పూర్తిగా వినండి. కథ మీకు నచ్చితే లైక్ చేసి మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తప్పకుండా తెలియజేయండి. మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక లేట్ చేయకుండా మనం కథలోకి వెళ్ళిపోదాం. నక్షత్ర రావడంతో ఒకసారి తన వైపు చూసి మళ్ళీ వెంటనే కార్ డోర్ ఓపెన్ చేసి కూర్చుంటాడు. నక్షత్ర ఇంకా తారా కూడా వచ్చి కూర్చుంటారు. చందు మిర్రర్లో నుండి నక్షత్ర వైపు చూస్తూ డ్రైవింగ్ స్టార్ట్ చేస్తాడు. నక్షత్ర ఫోన్లో ఏదో చూసుకుంటూ నార్మల్గా మిర్రర్ వైపు చూస్తుంది. అక్కడ చందు తన వైపే చూస్తూ ఉండటం చూసి బ్లష్ అవుతూ మొహం పక్కకి తిప్పుకుంటుంది. చందు కూడా అది గమనించి కంగారుగా మొహం పక్కకి తిప్పుకుంటాడు. చందు కాసేపటికి తారా స్కూల్ రావడంతో తనను అక్కడ డ్రాప్ చేసి ఆఫీస్కి బయలుదేరతారు. చందు ఆఫీస్ ముందు కారు ఆపి నక్షత్ర కోసం పక్కకు చూస్తాడు. నక్షత్ర బయటికి చూస్తూ కూర్చుని ఉంటుంది. నక్షత్ర ఆఫీస్కి వచ్చేసామని గమనించుకొని కార్ దిగుతుంది. చందు కూడా కార్ పార్కింగ్ చేసి వచ్చి వెళ్దామా అంటాడు. నక్షత్ర హుషారుగా ఓకే అన్నట్లు తల ఊపి తనతో పాటు ఆఫీస్లోకి వస్తుంది. చందు ఆఫీస్లో ఉన్నాడు కాబట్టి అతి కష్టం మీద నక్షత్ర వైపు చూడకుండా లోపలికి వచ్చేస్తాడు. నక్షత్ర చందు వైపు చూసి తన పాడికి తన లోపలికి వెళ్ళిపోతూ డల్గా మనసులో చీరలో నేను బావకి నచ్చుతానేమో అనుకున్నాను, కానీ బావకి అసలు నచ్చలేదు. ఇందాక కూడా నేను అడిగానని ఫార్మాలిటీకి బాగున్నాను అని చెప్పాడు. ఏమో అసలు నా వైపు పొరపాటును కూడా చూడట్లేదు అని అనుకుంటుంది. చందు నేరుగా అక్కడి నుండి తన క్యాబిన్లోకి వెళ్ళిపోతాడు. నక్షత్ర ఫీల్ అవుతూ వచ్చి తన ప్లేస్లో కూర్చొని మనసులో ఎందుకు బావకి నచ్చట్లేదు, నేను బావకి మొదటి నుండి కూడా నేను అంటే ఇష్టం లేదు. అత్తయ్య మమ్మల్ని కలవాలని చెప్పారు కాబట్టి మమ్మల్ని కలవడానికి ఇంటికి వచ్చేవాడు. నేనేమో తను వచ్చిన ప్రతిసారి కావాలని మమ్మల్ని కలవడానికి వస్తున్నాడు అనుకొని చాలా హర్టింగ్ గా మాట్లాడాను. కానీ నిజానికి బావ వచ్చింది మా కోసం కాదు, అత్తయ్య ఫోర్స్ చేయడం వల్ల మా కోసం వచ్చాడు అని అనుకుంటూ డల్ గా ఫైల్ ని పట్టుకొని మెల్లగా ఓపెన్ చేస్తుంటుంది. అప్పుడే ఆఫీసులోకి వచ్చిన శ్యామ్ లోపలికి వస్తూ అక్కడ కూర్చుని ఉన్న నక్షత్రాన్ని చూసి తను చీర కట్టుకుని ఉండటంతో ఒక్కసారిగా కింద నుండి పైకి మార్చి మార్చి చూస్తూ మనసులో చీరలో చెక్కేస్తున్నావు, నిన్ను ఇలా చూస్తుంటే ఇప్పుడే మీ దగ్గరికి వచ్చి గట్టిగా హత్తుకోవాలనిపిస్తుంది. కానీ ఏం చేద్దాం, నిన్ను ఇప్పుడు టచ్ కూడా చేయలేనుగా, కానీ త్వరలోనే నిన్ను నా సొంతం చేసుకుంటాను అని అనుకుని తన వైపు ఆశగా చూస్తూ చందు క్యాబిన్లోకి వెళ్ళిపోతాడు. ల్యాప్టాప్ లో వర్క్ చేసుకుంటూ ఉన్న చందు శ్యామ్ రావడంతో హాయ్ శ్యామ్ అంటాడు. శ్యామ్ చందు పక్కన ఉన్న చైర్లో కూర్చుంటూ హాయ్ చందు, ఫుల్ బిజీగా ఉన్నట్లున్నావన్నాడు. చందు ఫుల్ కాదు కొంచెం అని అంటాడు. శ్యామ్ అంటూ అక్కడ గ్లాస్ డోర్ లో నుండి ఎదురుగా కనిపిస్తూ ఉన్న నక్షత్ర వైపు చూస్తూ ఉంటాడు. చందు నార్మల్ గా వర్క్ చేసుకుంటూ ఒకసారి శ్యామ్ వైపు చూసి తను వర్క్ చేయకుండా దిక్కులు చూస్తూ ఉండటం గమనించి శ్యామ్ అని పిలుస్తాడు. శ్యామ్ చందు వైపు చూసి హా ఏంటి చందు అంటాడు. చందు ఏంటి వర్క్ చేయకుండా ఏం చేస్తున్నావు అన్నాడు. శ్యామ్ నథింగ్, జస్ట్ ఊరికే నీ క్యాబిన్ ని చూస్తున్నాను అన్నాడు. చందు కొత్తగా చూడటానికి ఏముంది అని అంటాడు. శ్యామ్ ఉంది, కొత్త అందాలు చాలానే ఉన్నాయి, నీకు కనబట్టలేదంతే అంటాడు. చందు కొంచెం అనుమానంగా ఏంటి అని అన్నాడు. శ్యామ్ వెంటనే కవర్ చేస్తూ అదేరా మొన్న ఈ మధ్యనే నువ్వు కంపెనీ బిల్డింగ్ మొత్తం రీమోడల్ చేసావు కదా, దాని గురించే చెప్తున్నా అంటూ మళ్ళీ బయటికి చూస్తాడు. కానీ అక్కడ నక్షత్ర కనిపించకపోవడంతో ఎక్కడికి వెళ్ళిందా అనుకుంటూ చుట్టూ చూస్తూ మళ్ళీ చందు వైపు చూసి ఇంకా మామూలుగా ల్యాప్టాప్ వైపు చూస్తాడు. అప్పుడే రూమ్ డోర్ కొంచెం ఓపెన్ చేసుకొని మే ఐ కమిన్ సార్ అని అంటుంది నక్షత్ర. తన గొంతును బట్టి వచ్చింది నక్షత్ర అని గుర్తుపడతాడు చందు. తనకి నక్షత్ర అని నేరుగా చూడలేక ల్యాప్టాప్ లోకి చూస్తూ కమిన్ అంటాడు. నక్షత్ర ఒక ఫైల్ ని పట్టుకొని లోపలికి వస్తుంది. చందు తన వైపు చూడకుండానే సంతకం కోసం తెచ్చింది అనుకొని చెయ్యి ముందుకు చాపుతాడు. నక్షత్ర ఏం మాట్లాడకుండా ఫైల్ చందు చేతిలో పెడుతుంది. చందు ఫైల్లోకి చూసి అందులో ఏం వర్క్ కంప్లీట్ కాకుండా ఉండటంతో తన వైపు చూస్తూ ఏంటిది ఇంకా వర్క్ అవ్వలేదు అన్నాడు. నక్షత్ర అవును సార్, నాకు ఆ ఫైల్ ఎలా చేయాలో అర్థం కావట్లేదు అంది. చందు ఆ ఫైల్ మొత్తం ఒకసారి తిరిగేసి ఏముంది ఈజీనే కదా అంటాడు. నక్షత్ర మీకు ఈజీనే సార్, నాకు కాదు కదా అంది. చందు ఫైల్లోకి చూస్తూ అందుకే చెప్పింది నీకు వర్క్ ఎక్స్పీరియన్స్ ఉండాలి అని, నువ్వేమో ఇంక చదువు కూడా పూర్తి కాకముందే జాబ్ చేస్తా అంటున్నావు అని అన్నాడు. నక్షత్ర సైలెంట్ గా ఉంటుంది. చందు సరే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తా అని శ్యామ్ వైపు తిరిగి శ్యామ్ నువ్వు కాసేపు బయటికి వెళ్ళు, అక్కడ స్టాఫ్ వాళ్ళకి ఆఫ్టర్నూన్ మీటింగ్ గురించి చెప్పు,
నేను నక్షత్రాకి ఎక్స్ప్లెయిన్ చేస్తాను అన్నాడు శ్యామ్. కానీ చందు అని ఏదో చెప్పేలోపు నక్షత్ర, నీకు తెలియదు శ్యామ్ సార్, చంద్రశేఖర్ సార్ ఎక్స్ప్లెయిన్ చెయ్యాలి అంటే వెనక బ్యాక్గ్రౌండ్ ఎఫెక్ట్స్ ఉంటాయి చాలా అని అంది. ముందు అందరినీ క్యాబిన్ లో నుండి పంపించి డోర్ క్లోజ్ చేసి లాక్ చేసి మరీ ఎక్స్ప్లెయిన్ చేస్తారు. మొన్న కూడా అంతే, అలానే అందరినీ పంపించేసి అప్పుడు ఎక్స్ప్లెయిన్ చేశారు అంది. శ్యామ్ అయోమయంగా చందు వైపు చూస్తాడు. చందు సీరియస్ గా నక్షత్ర వైపు చూస్తూ, అంటే ఇప్పుడు నీ ఉద్దేశం ఏంటి అన్నాడు. నక్షత్ర ఏం సమాధానం ఇవ్వకుండా మొహం తిప్పుకుంటుంది. చందు శ్యామ్ వైపు చూస్తాడు. శ్యామ్ ఇంకేం మాట్లాడకుండా లేచి, సరేలే నేను వెళ్ళి ఆ మీటింగ్ పనులు చూసుకుంటాను అని అక్కడి నుండి బయటకు వెళ్ళిపోతాడు. తను వెళ్ళిపోయిన తర్వాత చందు సీరియస్ గా నక్షత్ర వైపు చూస్తూ, ఏంటి ఈ రోజు బాగా సెటైర్లు వేస్తున్నావు అన్నాడు. నక్షత్ర, అదేమి లేదు సార్, ఏదో నార్మల్ గానే చెప్పాను అంది. చందు, ఇంకోసారి ఇలా నార్మల్ గా ఏమైనా చెప్పావంటే ఆ తర్వాత నేను కూడా నార్మల్ గా నీకు సస్పెన్షన్ ఆర్డర్ ఇవ్వాల్సి వస్తుంది అంటాడు. నక్షత్ర మొహం పక్కకు తిప్పుకుంటుంది. చందు సరిగ్గా కూర్చుంటూ, ఇంకా ఎక్స్ప్లెయిన్ చేస్తాను రా అంటాడు. నక్షత్ర వచ్చి చందు పక్కన నిలబడుతుంది. చందు ఆ ఫైల్లో పేపర్స్ తిరిగేస్తూ, నీకేం అర్థం కాలేదు ఇందులో అంటాడు. నక్షత్ర, అసలేం అర్థం కాలేదు అంది. చందు, ఓ గాడ్ అనుకుని లేచి నక్షత్ర పక్కన నిలబడి ల్యాప్టాప్ నక్షత్ర వైపు తిప్పి ఆ ఫైల్ కి సంబంధించిన ప్రాసెస్ వివరిస్తాడు. నక్షత్ర ఏమీ ఆలోచించకుండా ఆ ఫైల్ ఇంకా ల్యాప్టాప్ వైపే చూస్తూ చందు చెప్తున్నది వింటూ ఉంటుంది. చందు ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఒకసారి నార్మల్ గా నక్షత్ర వైపు చూస్తాడు. నక్షత్ర శ్రద్ధగా వింటుంది. అమాయకత్వం నిండిన కళ్ళు, నిలుపుతేలిన బుగ్గల మధ్యలో చిన్ని చిన్ని పెదాలు అతని చూపుల్ని ఆకట్టుకుంటుంది. చందు చెప్తున్న వాడల్లా ఒక్క క్షణం చెప్పడం ఆపి అలానే తను చూస్తూ నిలబడిపోతాడు. చందు అలా మధ్యలో చెప్పడం ఆపేయడంతో నక్షత్ర కొంచెం అయోమయంగా తల ఎత్తి చందు వైపు చూస్తుంది. చందు తన వైపు సూటిగా చూస్తూ ఉండటం గమనించి కొంచెం తడబడుతూ, ఏమైంది సార్ అని అంటుంది. చందు తన కళ్ళల్లోకి చూస్తూ తన దగ్గరికి వస్తూ ఉంటాడు. నక్షత్ర కంగారు పెరిగిపోయి చిన్నగా బావా అని అంటుంది. చందు తన మాటల్ని పట్టించుకోకుండా దగ్గరికి వచ్చి తన బుగ్గ మీద చెయ్యి పెట్టి పట్టుకొని ఇంకో బుగ్గ మీద ముద్దు పెట్టుకుంటాడు. చందు పెదవుల స్పర్శకి నక్షత్రకి హార్ట్ బీట్ పెరిగి కళ్ళు మూసుకుంటుంది. చందు వెంటనే తను ఏం చేస్తున్నాడు అని తిరుగులోకి వచ్చి ఒక్క ఉదుటున తనని వదిలి వెనక్కి జరిగి అవతలకి చూస్తూ ఇబ్బందిగా, ఐయామ్ సారీ నక్షత్ర అంటాడు. నక్షత్ర కూడా కొంచెం దూరంగా జరిగి ఏం చెప్పాలో అర్థం కాక తడబడుతూ, నేను నేను వర్క్ ఫినిష్ చేసుకుంటా సార్ అని పక్కన పెట్టిన ఫైల్ చేతిలోకి తీసుకుని వెంటనే అక్కడి నుండి బయటకు వచ్చేస్తుంది. చందు నక్షత్ర వెళ్తున్న వైపు చూస్తూ మనసులో, నేను ఏంటి ఇలా చేశాను, ఛా తను నా గురించి ఎంత చీప్ గా అనుకుంటుందో ఏంటో అనుకుని వచ్చి తన చైర్లో కూర్చుని కళ్ళు మూసుకుంటాడు. అప్పుడు నక్షత్ర బుగ్గ మీద ముద్దు పెట్టుకోవడం గుర్తుకు వచ్చి కళ్ళు తెరిచి సరిగ్గా కూర్చొని తల పట్టుకొని, ఓ గాడ్ ఏంటిది, అయినా అలా ఎలా పెట్టేశాను, అసలు అందులోకి నా ఫస్ట్ కిస్ నాకే తెలియకుండా పెట్టేశాను, తను ఎలా ఫీల్ అవుతుందో ఏంటో అని అనుకుంటూ ఉంటాడు. ఇక్కడ ఫైల్ తీసుకుని క్యాబ్ నుండి బయటకు వచ్చిన నక్షత్రకి అప్పటికే ఒళ్ళంతా చెమటలు పట్టేసి ఉంటుంది. తను స్పీడ్ గా తన ప్లేస్ లోకి వచ్చి తన ప్లేస్ లో కూర్చొని అక్కడ పక్కన పెట్టి ఉన్న వాటర్ బాటిల్ తీసుకుని వాటర్ గటగటా తాగి బాటిల్ పక్కన పెట్టి వేగంగా కొట్టుకుంటున్న గుండెపై చేయి పెట్టుకొని మనసులో, అమ్మో బావ ఏంటి సడన్ గా అలా ముద్దు పెట్టేశాడు అనుకుని చిన్నగా తన బుగ్గును తనుముకొని అప్పుడే చందు పెదవుల స్పర్శ గుర్తుకు వచ్చి బ్లష్ అవుతూ మనసులో, అసలు బావల రోజు రోజుకి చాలా మార్పు కనిపిస్తుంది, బావకి నేనంటే ఇష్టం లేదేమో అని ఫీల్ అయ్యాను నేను, కానీ అది అబద్ధం అనుకుంటా, బావ కూడా నన్ను ఇష్టపడుతున్నాడు అందుకే ముద్దు పెట్టుకున్నాడు అనుకుని చిన్నగా నవ్వుకుంటూ వర్క్ చేయడం స్టార్ట్ చేస్తుంది. తనకి ఆ ఫైల్ చూసిన ప్రతిసారి ఆ సంఘటన కళ్ళ ముందు కదిలి డిస్టర్బ్ చేస్తూ ఉండటంతో ఆ ఫైల్ ని పక్కన పెట్టేసి వేరే ఫైల్ తీసుకుని ఆ వర్క్ చేయడం మొదలు పెడుతుంది. ఇక్కడ చందు అసలు వర్క్ చేయలేక తన ప్లేస్ లోనే కూర్చొని అటు ఇటు దిక్కులు చూస్తూ ఉంటాడు. తను వర్క్ చెయ్యాలి అని ఎంత ట్రై చేసినా కూడా నక్షత్రాన్ని ముద్దు పెట్టుకున్న సంఘటన కళ్ళ ముందు కదులుతూ డిస్టర్బ్ గా అనిపించి ల్యాప్టాప్ క్లోజ్ చేసి లేచి అక్కడ రూమ్ కార్నర్ లో ఉన్న వాటర్ ఫిల్టర్ దగ్గరికి వచ్చి వాటర్ ని గ్లాస్ లో ఫిల్ చేసుకొని తాగి గ్లాస్ పక్కన పెట్టి అవతలకు చూస్తాడు. అప్పుడే అప్రయత్నంగా గ్లాస్ డోర్ నుండి ఎదురుగా కూర్చుని ఉన్న నక్షత్రాన్ని చూడగానే ఇంకా ఎటూ చూడకుండా అలానే చూస్తూ ఉంటాడు. తనని రెప్పవాల్చకుండా చూస్తూ మనసులో, అమ్మాయిలు అందంగా ఉంటారు అని అంటారు, కానీ మరీ ఇంత అందంగా ఉంటారా అనుకుంటూ అక్కడి నుండి గ్లాస్ డోర్ దగ్గరగా వచ్చి నిలబడి తన వైపు చూస్తూ ఉంటాడు. నక్షత్రకి తనని ఎవరో చూస్తున్నట్లు అనిపించి తల ఎత్తి అతని వైపు చూస్తుంది.
చందు తన వైపు చూస్తూ ఉండటంతో బ్లష్ అయ్యి ఇంకా కంప్యూటర్ వైపు తిరిగి తల ఎత్తకుండా తన పని చేసుకుంటూ ఉంటుంది. చందు కూడా తేరుకొని నక్షత్ర చీర కట్టుకుని ఉండటంతో ఫోటో ఒకటి తీసుకోవాలి అనుకొని ఫోన్ కోసం టేబుల్ దగ్గరికి వచ్చి చూస్తాడు. కానీ ఫోన్ కనబడకపోవడంతో ఫోన్ ఏమైపోయిందా అని ఆలోచిస్తూ మళ్ళీ ఒకసారి నక్షత్ర వైపు చూసి ఇంకా నార్మల్ గా వచ్చి వర్క్ చేయడానికి తన ప్లేస్ లో కూర్చుంటాడు. ఇక్కడ వర్క్ చేసుకుంటూ ఉన్న నక్షత్ర ఫోన్ లో ఏదో నోటిఫికేషన్ వచ్చినట్లు సౌండ్ రావడంతో ఫోన్ తీసి చూసి అందులో చందు నెంబర్ నుండి ఏదో మెసేజ్ వచ్చి ఉండడంతో ఓపెన్ చేసి చూస్తుంది. అందులో ఒక నెంబర్ షేర్ చేసి దాని కింద ఇక నుండి ఈ నెంబర్ నుండి చాట్ చేసుకుందాం నక్షత్ర అని మెసేజ్ ఉంటుంది. ఆ మెసేజ్ చూసిన నక్షత్ర ఆశ్చర్యంగా అసలు బావ నాతో ఎప్పుడు చాట్ చేశాడు అని కొత్తగా వేరే నెంబర్ ఇచ్చి దాంతో నుండి చాట్ చేసుకుందాం అంటున్నాడు. అసలు ఇది బావ పెట్టిన మెసేజేనా అని ఆలోచిస్తూ చందు క్యాబిన్ వైపు చూస్తుంది. అక్కడ తనకి ఏం క్లియర్ గా కనపడకపోవడంతో నార్మల్ గా కూర్చొని వర్క్ స్టార్ట్ చేస్తూ ఉంటుంది. ఇక్కడ చందు ఫోన్ నుండి మెసేజ్ చేసిన శ్యామ్ బ్లూటిక్స్ పడటంతో నవ్వుకుని మనసులో ఇంకా ఇది కూడా మన ట్రాక్ లో పడిపోయినట్లే అనుకొని చందు ఫోన్ లో చాట్ డిలీట్ చేసి నార్మల్ గా లోపలికి వస్తాడు. చందు తన ఫోన్ కోసం చూస్తూ ఉండటం చూసి మెల్లిగా లోపలికి వచ్చి చందు ఫోన్ ని సైలెంట్ గా టేబుల్ మీద పెట్టి అక్కడి నుండి వచ్చి సోఫాలో కూర్చొని ఏంటి చందు ఏం వెతుకుతున్నావు అంటాడు. చందు అది నా ఫోన్ అన్నాడు. శ్యామ్ మామూలుగా చూస్తున్నట్లు ఒకసారి చుట్టూ చూసి అక్కడే ఉంది కదా చందు అంటాడు. చందు తన పక్కన టేబుల్ మీద మరొకసారి చూసి ఫోన్ అక్కడే ఉండటంతో ఆశ్చర్యంగా ఇందాక ఫోన్ ఇక్కడ లేదు కదా మరి సడన్ గా ఇప్పుడు ఎలా వచ్చింది అనుకుంటూ ఉంటాడు. శ్యామ్ చందు ఆలోచిస్తూ ఉండటం గమనించి వెంటనే టాపిక్ మారుస్తూ చందు నువ్వు ఏదో మీటింగ్ అన్నావుగా ఆ మీటింగ్ అన్నీ చూసుకున్నావా అన్నాడు. చందు ఆలోచన నుండి తేరుకొని హా అదే పనిలో ఉన్నాను అని అన్నాడు. శ్యామ్ ఇంకా అతనితో మాటల్లో పెడతాడు. ఇక్కడ వర్క్ చేసుకుంటూ ఉన్న నక్షత్ర మళ్ళీ ఏదో గుర్తుకు వచ్చి అరే అసలు ఈ విషయం ఎలా మర్చిపోయాను అని లేచి చందు క్యాబిన్ దగ్గరికి వచ్చి డోర్ ఓపెన్ చేస్తుంది. చందు శ్యామ్ ఇద్దరు మీటింగ్ గురించి మాట్లాడుకుంటూ ఉండటం చూసి డిస్టర్బ్ అవుతుందేమో అని ఏం చెయ్యాలా అని ఆలోచిస్తూ అక్కడే నిలబడి ఉంటుంది. శ్యామ్ తో మాట్లాడుతున్న చందు అప్రయత్నంగా డోర్ వైపు చూసి అక్కడ నిలబడి ఉన్న నక్షత్రాన్ని చూసి మాట్లాడటం ఆపేస్తాడు. తను సడన్ గా సైలెంట్ అవ్వడంతో శ్యామ్ అటువైపు చూసి అక్కడ నక్షత్రం నిలబడి ఉండటం చూసి మళ్ళీ చందు వైపు చూస్తాడు. చందు రెప్పవాల్చకుండా నక్షత్ర వైపు చూస్తూ ఉండటం గమనించి మనసులో ఇదేంటి అలా చూస్తున్నాడు, కొంపదీసి వీడు దానికి కనెక్ట్ అయిపోయాడా ఏంటి అనుకుంటూ చందు భుజం మీద తడతాడు. చందు ఉలిక్కిపడి శ్యామ్ వైపు చూస్తాడు. శ్యామ్ వెంటనే ఏంట్రా ఎక్స్ప్లెయిన్ చేస్తూ సడన్ గా ఆపేశావన్నాడు. చందు సర్దుకొని కూర్చుంటూ ఏం లేదు అని మళ్ళీ ఒకసారి డోర్ వైపు చూసి ఏంటి నక్షత్ర అక్కడే ఆగిపోయావు లోపలికి రా అంటాడు. నక్షత్ర లోపలికి వస్తుంది. చందు తన వైపు ఎందుకు వచ్చిందో అర్థం కాక ఏంటి అన్నట్లు చూస్తాడు. నక్షత్ర శ్యామ్ వైపు తిరిగి శ్యామ్ సార్ మీరు ఏమీ అనుకోపోతే ఓ 5 మినిట్స్ బయటకు వెళ్తారా, నేను బావతో కొంచెం పర్సనల్ గా మాట్లాడాలి అంది. శ్యామ్ కళ్ళు పెద్దవి చేసి చూస్తూ అలానే అన్నట్లు తల ఊపి బయటకు వెళ్తాడు. తను బయటకు వచ్చిన తర్వాత కంగారు పడుతూ నన్ను ఎందుకు బయటకు వెళ్ళమని చెప్పింది, మెసేజ్ చేసింది నేనే అని అర్థమైందా తనకి, చందుతో అది చెప్పడానికి వచ్చిందా లేదంటే ఇంకేదైనా రీజన్ ఉందా అని ఆలోచిస్తూ ఉంటాడు. ఇక్కడ నక్షత్ర శ్యామ్ బయటకు వెళ్ళిన తర్వాత నక్షత్ర చందు దగ్గరికి వచ్చి తన ముందు నిలబడుతుంది. చందు ఏంటి విషయం అన్నట్లు చూస్తాడు. నక్షత్ర బావా నిన్న నేను చెప్పిన విషయం నువ్వు మర్చిపోయినట్లున్నావు అని అంది. చందు నిన్ననా ఏ విషయం అన్నాడు. నక్షత్ర అదే బావా నాకు కాఫీలో ఎవరో మత్తుమందు కలిపారు అని నేను స్పృహ తప్పిన తర్వాత వాళ్ళు ఏం చేశారో ఒకసారి సీసీటీవీ ఫుటేజ్ లో చూడమని అడిగాను కదా అంది. చందు లేచి నిలబడుతూ అవును కదా మర్చిపోయాను, సరే పదా వెళ్ళి చూద్దామని బయటకు కదులుతారు. నక్షత్ర కూడా బయటకు వచ్చి తనతో పాటు సెక్యూరిటీ రూమ్ లోకి వెళ్తుంది. చందు అక్కడికి వచ్చిన తర్వాత అక్కడ సీసీటీవీ ఆపరేటర్ చేత ముందు రోజు మార్నింగ్ 10:30 టైం చెప్పి అప్పుడు ఏం జరిగిందో చూడమని చెప్తాడు. ఆపరేటర్ ముందు రోజు ఫుటేజ్ ఓపెన్ చేసి చూపిస్తాడు. అందులో నక్షత్ర తన ప్లేస్ కు వచ్చి కూర్చున్న తర్వాత చైతన్య కాసేపు తనతో మాట్లాడేసి వెళ్ళటం కనిపిస్తుంది. నక్షత్ర వెంటనే ఆ తర్వాతే నాకు కాఫీ తెచ్చి ఇచ్చింది అని అంటుంది. కాసేపటికి తను చెప్పినట్లుగానే చైతన్య కాఫీ తెచ్చి తన చేతికి ఇవ్వడం కనిపిస్తుంది. చందు ఆపరేటర్ తో వెయిట్ ఈ వీడియోని పాస్ చేయండి, ఆ టైంలో ఫ్యూన్ వెళ్ళిన వైపు ఉన్న కెమెరా ఫుటేజ్ ఓపెన్ చేయి అన్నాడు. ఆ మాట అనడంతో ఆపరేటర్ ఇంకో కెమెరా ఫుటేజ్ ఓపెన్ చేస్తాడు. అందులో ఆ ప్యూన్ కాఫీ తీసుకొని రావడం, అప్పుడే చైతన్య అతన్ని మధ్యలో ఆపి అతని చేతిలోని కాఫీ కప్ తీసుకొని అతనికి వేరే పని చెప్పి పంపించేసి
ఎవరికి కనపడకుండా తన పాకెట్లో నుండి మత్తుమందు పౌడర్ తీసి కాఫీలో మిక్స్ చేయడం కనిపిస్తుంది. అది చూసి చందు షాక్ అయ్యి, అంటే కాఫీలో మత్తుమందు కలిపింది చైతన్యానా అనుకుంటాడు. ఆ తర్వాత మళ్ళీ నక్షత్ర సీట్ దగ్గర ఉన్న కెమెరా ఓపెన్ చేసి ఆ తర్వాత జరిగింది చూస్తారు. నక్షత్ర ఆ కాఫీ తాగిన తర్వాత మత్తుగా అనిపించి అక్కడ టేబుల్ మీద పడుకొని నిద్రపోతుంది. తను నిద్రపోయిన తర్వాత చైతన్య మళ్ళీ అక్కడికి వచ్చి నక్షత్ర హ్యాండ్ బ్యాగ్ ఓపెన్ చేసి మొత్తం వెతికి అందులో నుండి తన ఇంటి తాళాలు తీసుకొని బ్యాగ్ మళ్ళీ యథావిధిగా అక్కడ పెట్టేసి అక్కడి నుండి బయటకు వెళ్ళిపోతాడు. చందు ఆశ్చర్యంగా చూస్తూ, అతను నీ ఇంటి తాళాలు ఎందుకు తీసుకుని వెళ్ళాడు నక్షత్ర? అసలు తనకి మీ అడ్రస్ తెలియదు కదా అంటాడు. నక్షత్ర, ఏమో బావా, నాది కూడా సేమ్ డౌట్ అని మళ్ళీ వీడియో చూస్తూ ఉంటుంది. అతను వెళ్లిపోయిన కొంచెం సేపటికి చందు అక్కడికి వస్తాడు. తను నిద్రపోతూ ఉండటం చూసి సైలెంట్ గా రూమ్ లోకి వెళ్ళిపోతాడు. ఇంకా మళ్ళీ ఈవినింగ్ వరకు ఆ ఫుటేజ్ లో ఏం చేంజెస్ ఉండదు. తను నిద్రపోతూనే ఉంటుంది. ఆ తర్వాత ఈవినింగ్ టైంలో చైతన్య మళ్ళీ లోపలికి వచ్చి ఇంటి తాళాలు తన బ్యాగ్ లో పెట్టేసి లోపలికి వెళ్ళిపోతాడు. అంతా చూసిన తర్వాత చందు, అయితే ఆ చైతన్య మీ ఇంటి తాళాలు తీసుకొని వెళ్లి వచ్చే లోపు ఏదో చేశాడు, ఏమైంది అని అర్థం అవ్వాలి అంటే మనం ఒకసారి మీ ఇంటికి వెళ్లి చెక్ చేయాలి అన్నాడు. నక్షత్ర, అలాగే బావా అంటుంది. చందు వెంటనే రూమ్ నుండి బయటకు వచ్చేస్తాడు. నక్షత్ర కూడా బయటకు వెళ్లబోయి మళ్ళీ ఒకసారి ఆగి ఆ సీసీటీవీ ఫుటేజ్ వైపు చూస్తుంది. అందులో అందరూ ఇంటికి వెళ్లిపోయిన కాసేపటి తర్వాత చందు నిద్రపోతున్న నక్షత్ర దగ్గరకు వచ్చి తను లేపడానికి ట్రై చేస్తూ ఉంటాడు. నక్షత్ర ఇంకా బయటకు వెళ్లకుండా అక్కడే నిలబడి చూస్తూ ఉంటుంది. చందు ఎంత ట్రై చేసినా కూడా తను నిద్ర లేవకపోవడంతో తన రెండు చేతులతో తనను లిఫ్ట్ చేస్తాడు. నక్షత్ర పట్టుకుంటుంది. ఎవరో అర్థం కాక తనని ఏం చేస్తున్నారో అనుకొని చందుని తోయడానికి ట్రై చేస్తూ ఉంటుంది. చందు తనకు కదిలే అవకాశం ఇవ్వకుండా ఇంకా గట్టిగా పట్టుకొని ముందుకు అడుగులు వేస్తూ బయటకు తీసుకుని వస్తాడు. అదంతా చూసిన నక్షత్రకి అప్పుడు స్పృహలో లేనప్పుడు తను ఫీల్ అయిన స్పర్శ గుర్తుకు వచ్చి బ్లష్ అయ్యి అక్కడి నుండి బయటకు వచ్చేస్తుంది. తన కోసం బయట వెయిట్ చేస్తూ ఉన్న చందు తను రావడంతో పదా వెళ్దామంటాడు. నక్షత్ర ఓకే అని తనతో పాటు బయటికి వస్తుంది. ఇద్దరూ కలిసి కారులో ఇంటికి బయలుదేరతారు. వారిద్దరూ బయటికి వెళ్లి కారులో ఎక్కి బయలుదేరడం చూసిన చైతన్య ఆ విషయం శ్యామ్తో వచ్చి చెప్తాడు. శ్యామ్, ఇద్దరు కలిసి బయటికి వెళ్లారా? కానీ ఎక్కడికి వెళ్లి ఉంటారు? ఇందాక నక్షత్ర అతనితో ఏదో మాట్లాడాలి అని నన్ను బయటికి పంపించేసింది. అప్పుడు వాళ్ళు ఏం మాట్లాడుకుని ఉంటారు? ఇప్పుడు అసలు ఎక్కడికి వెళ్తున్నారు? అయినా నువ్వు వాళ్ళు వెళ్తున్నారు అని చూసి నాకు చెప్పే బదులు వాళ్ళని ఫాలో అయి ఉండొచ్చు కదా అంటాడు. చైతన్య, నేను చూసేసరికి వాళ్ళు వెళ్ళిపోయా సార్ అంటాడు. శ్యామ్, అయితే ఆ విషయం విరాట్కి ఫోన్ చేసి చెప్పు. ఒకవేళ చందు గనక అతని బ్రాంచ్ వైపు నుండి వెళ్తే అతను ఫాలో అవుతాడు అంటాడు. విరాట్ అంటే వీళ్ళతో పాటు ఉన్న మూడో వ్యక్తి. చైతన్య ఓకే అని విరాట్ ఫోన్ చేసి చెప్తాడు. విరాట్ ఆఫీస్ నుండి బయటికి వచ్చి చందు కార్ అటు సైడ్ వస్తుందేమో అని చూస్తూ ఉంటాడు. కానీ ఎంతసేపటికి రాకపోవడంతో చైతన్యతో వాళ్ళ కార్ ఇటు సైడ్ రాలేదు అని చెప్తాడు. చైతన్య ఆ విషయం శ్యామ్తో చెప్పడంతో శ్యామ్, మరి వీళ్ళిద్దరు ఎక్కడికి వెళ్ళుంటారు అని ఆలోచిస్తూ ఉంటారు. నక్షత్ర చందు నక్షత్ర ఇంటికి రీచ్ అయిన తర్వాత ఇద్దరు కలిసి లోపలికి వచ్చి డోర్ ఓపెన్ చేసి లోపలికి వస్తారు. లోపల ఇల్లంతా వాళ్ళు వెళ్లే ముందు ఎలా అయితే ఉందో అలాగే నీట్ గా ఉంటుంది. చందు, నక్షత్ర ఒకసారి ఇంట్లో అన్ని సామాన్లు ఉన్నాయో లేవో చెక్ చేసుకో అంటాడు. నక్షత్ర ఏదో ఆలోచిస్తూ, నీకు గుర్తుందా బావా, మొన్న ఒకసారి మనం ఇంటికి వచ్చేసరికి ఇల్లంతా గందరగోళంగా ఉంది. నేను అదంతా ఏమైనా పిల్లి చేసిందేమో అనుకున్నాను అని అంది. చందు అంటాడు. నక్షత్ర, అప్పుడు కూడా ఇలానే ఏమైనా జరిగిందేమో, ఎందుకంటే అప్పుడు నాకు డౌట్ వచ్చి నేను ముందు వాడుతున్న తాళాలు పడేసి కొత్త తాళాలు వాడటం మొదలు పెట్టాను. ఆ తర్వాత ఎప్పుడు ఇలా జరగలేదు అని అంది. చందు, కానీ నక్షత్ర, నువ్వు మా ఆఫీసులో చేరింది ఈ మధ్యనే కదా, ఇంతకు ముందు నువ్వు ఎవరో కూడా అతనికి తెలియదు అన్నాడు. నక్షత్ర మనసులో, నీకు ఛాయ అక్క మరణం గురించి ఏమీ తెలియదు బావా, అందుకే నీకు అర్థం కావట్లేదు. కానీ నాకు తెలుసు, ఖచ్చితంగా అక్క మరణం వెనకాల చైతన్య హస్తం ఉంది అనుకుంటూ ఉంటుంది. చందు, సరే ముందు ఒకసారి ఇంట్లో అన్ని ఉన్నాయో లేవో చెక్ చేయి అన్నాడు. నక్షత్ర అలానే బావా అని ఒకసారి చుట్టూ చూస్తూ ఉంటుంది. ఇద్దరు అలా చూస్తూ నక్షత్ర రూమ్ లోకి వస్తారు. నక్షత్ర అక్కడ ర్యాక్ లో ఛాయాకు సంబంధించిన పేపర్ కటింగ్స్ ఉండటంతో అవి ఏమైనా మిస్ అయ్యాయో అని చూస్తూ ఉంటుంది. చందు కూడా ఆ రూమ్ లో చూస్తూ అక్కడే డ్రెస్సింగ్ టేబుల్ ర్యాక్ ఓపెన్ చేసేసరికి అందులో సి అనే లెటర్ డాలర్ ఉన్న ఛాయా చైన్ చూసి దాన్ని చేతిలోకి తీసుకుంటాడు. చందు ఆ చైన్ వైపు విచిత్రంగా చూస్తూ మనసులో, ఇదేంటి సి అనే లెటర్ తో చైన్ ఇక్కడ ఎందుకు ఉంది,
తారా నేమ్ టీతో వస్తుంది, నక్షత్ర నేమ్ ఎంతో వస్తుంది, మరి సి లెటర్తో చైన్ ఎందుకుంది ఇక్కడ అని అనుకుంటూ ఉంటాడు. అప్పుడే ఏదో గుర్తుకు వచ్చి మనసులో నక్షత్ర నాకు గిఫ్ట్ చేయాలి అని అనుకుందా అని అనుకుంటూ ఒకసారి నక్షత్ర వైపు చూస్తాడు. నక్షత్ర అక్కడ పేపర్స్ చూస్తూ ఉంటుంది. చందు మనసులో సర్లే కాసేపు ఆట పట్టిస్తాం అని అనుకొని ఆ చైన్ తీసి పాకెట్లో వేసుకుంటాడు. మరి ఆ తర్వాత ఏం జరుగుతుంది అనేది మనం నెక్స్ట్ పార్ట్లో తెలుసుకుందాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తప్పకుండా తెలియజేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.